ప్రేమలు మా పరలోకపు తండ్రి, మహిమ కలిగిన మా దేవ, నీకు వందనాలు ప్రభా. ఈ సాయంకాలం నీ మెల్లని స్వరము, మధురమైన స్వరము, జీవము కలిగిన నీ మాటను మేము వినటానికి నీ సన్నిధిలో మేము కూడి వచ్చాము. మీరు మాతో ముచ్చటించండి. ఒక మనుష్యుడి మాటలు వినటానికి మేము రాలేదు, జీవము కలిగిన దేవుని మాటలు వినటానికి వచ్చాము. దేవా, నీ మెల్లని స్వరము ద్వారా అలసి ఉన్న మా దేహములకు సహాయం అనుగ్రహించండి. మమ్మలను బ్రతికించండి, మాకు నెమ్మదివ్వండి, మమ్మలను ఒప్పింప చేయండి. నీ వాక్యమునకు ధారాళమైన స్వేచ్ఛను అనుగ్రహించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ప్రభువును రక్షకుడైన యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో నేను ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. జీసస్ వాంట్స్ టు మీట్ హ్యూమన్ నీడ్స్. దేవుడు మనిషిని తన అక్కరలో పరామర్శించే దేవుడు. God is concerned about our needs. మన అవసరాల విషయమై ఆయన పట్టింపు కలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఎక్కడ చూసినా విచ్ఛిన్నమైన కుటుంబాలు, విచ్ఛిన్నమైన, బయటికి నవ్వుతున్నారు కానీ చాలా మంది కుటుంబాల్లో దుఃఖం, ప్రలాపం, బాధ, వేదన, బ్రోకెన్ హోమ్, శిథిలమైపోయిన కుటుంబాన్ని ప్రభు కట్టగలడు. బ్రోకెన్ హోప్, ఆశలన్నీ అడుగంటిన వారికి తానే వారి ఆశను తీర్చగలవాడు. బ్రోకెన్ బాడీస్, శిథిలమైపోయిన, పని చేయని శరీరాన్ని ఆయన బాగు చేయగలడు. ఈయన మార్కు 7:37లో ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. గుడ్ న్యూస్ ఏంటి అనంటే, మన జీవితాలు ఎంత పగిలిపోయినా, ఎంత విచ్ఛిన్నమైపోయినా, ఎంతగా శిథిలమైపోయినా, తిరిగి కట్టలేము అన్న పరిస్థితుల్లో ఆశలన్నీ అడుగంటిపోయినా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన తిరిగి కట్టగలడు. ఆయన తిరిగి కట్టగలడు. ప్రియమైన వారలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త అధ్యాయం 18 నుంచి కొన్ని మాటల్ని మనం చదువుదాం. The Gospel according to Matthew chapter 9 verse 18 to 26. ఆయన ఈ మాటలు వారితో చెబుతుండగా, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, ఆయనను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునెను. యేసు లేచి అతని వెంట వెళ్ళెను. ఆయన శిష్యులు కూడా వెళ్ళిరి. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల యొక్క స్త్రీ, నేను ఆయన పై వస్త్రం మాత్రం ముట్టితే బాగుపడుదునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండము, నీ విశ్వాసము నిన్ను బాగుపరిచెనని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడెను. అంతలో యేసు ఆ అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవులు వాయించు వారిని, గొల్లు చేయుచుండు జనసమూహమును చూచి, స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని
వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. జనసమూహమును పంపివేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. ఈ సమాచారము ఆ దేశమంతటా వ్యాపించెను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగములను మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమె చనిపోయిన యాయీరు కుమార్తెను, ఆమె వయస్సు 12 సంవత్సరాలు. యేసు ప్రభువు ఆయన మేలు చేయుచు సంచరించే దేవుడు. ఆ అమ్మాయిని తల్లిదాకుమి చిన్నదానా లెమ్మనగానే అమ్మాయి చనిపోయిన యాయీరు కుమార్తెను యేసు ప్రభువు బ్రతికించి తల్లిదండ్రులకు అప్పగించిన సందర్భము ఈ వాక్యంలో మనం చూసాం. రెండోది, 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పులు పడి చివరికి ఆశలన్నీ అడియాసలైపోయిన వేళలో యేసు ప్రభువును గురించి విని యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెందును ముట్టి ఆమె బాగుపడింది. ఈ 2 సందర్భాలు మనం చూసాం. మూడోది 27 నుంచి 34వ వచనం వరకు మూడవ సంఘటన ఏంటి అనంటే, ఒక అంధులకు చూపునిచ్చేవాడుగా ఒక బ్లైండ్ ఆయన్ని బాగు చేశాడు. ఒక డెమన్ మోగకి మాటను ఇచ్చాడు. ఈ 3 సందర్భాల్ని నేను క్లుప్తంగా మీ గమనానికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. ప్రియమైన వాళ్ళారా, ఇవి ఏదో ఒక వచనాన్ని చదివి వాటిని వ్యాఖ్యానిస్తే తప్పుడు అవగాహన మనం చేసుకుంటాం. ఉదాహరణకి క్రికెట్ మ్యాచ్ ఉంది. క్రికెట్ మ్యాచ్ లో ఫస్ట్ ఎంపైర్ ఉంటాడు, తెలుసు కదా, ఎంపైర్ ఉంటాడు. కొన్నిసార్లు ఆయనకి కనబడదు, అప్పుడు లెగ్ ఎంపైర్ ఉంటాడు, ఆయనకి కనబడలేదు. ఫీల్డర్స్ అందరూ అప్పీల్ చేస్తా ఉన్నారు అవుట్ అవుట్ అని. అప్పుడు ఈ మెయిన్ ఎంపైర్ ఏం చేస్తాడంటే ఇలాగ అంటాడు మీదకు చూపించి. అంటే థర్డ్ ఎంపైర్ అనే ఆయన ఉన్నాడు, ఆయన గ్రౌండ్ లో లేడు, గ్రౌండ్ బయట ఉన్నాడు. మరి ఆయన అవుట్ అని చెప్తాడా, నాట్ అవుట్ అని చెప్తాడా అని ప్రేక్షకులందరూ కూడా ఎదురు చూస్తారు. మరి మెయిన్ ఎంపైర్ కనబడలేదు, లెగ్ ఎంపైర్ కనబడలేదు, మరి థర్డ్ ఎంపైర్ కి ఎలా కనబడింది అనంటే, ఈ థర్డ్ ఎంపైర్ ఏం చేస్తాడు అనంటే, ఆ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు కదా, నలుదిక్కుల్లో 4 కెమెరాలు ఉంటే ఆ కెమెరాల యొక్క వీడియో ఫుటేజ్లను పరిశీలించి ఆయన క్షుణ్ణంగా పరిశీలించి ఆయన తన నిర్ణయాన్ని ప్రకటిస్తారు. అప్పుడు అందరూ ఆ నిర్ణయానికి ఒబే అవ్వాల్సిందే. ఏదో ఒక కెమెరా కవర్ చేసింది దాన్ని బట్టి చెబితే అది కరెక్ట్ కాదు. అలాగే ఈ క్రికెట్ మ్యాచ్ ని సంపూర్ణంగా మనం వీక్షించాలంటే 4 కెమెరాలతో రికార్డ్ అయిన ఆ దృశ్యాలని మనం చూసినప్పుడే ఆ మ్యాచ్ ని సమగ్రంగా వీక్షించగలుగుతాం. అలాగే యేసు ప్రభువు చేసిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, ఆయన సమగ్రమైన వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే 4 కెమెరాలు బైబిల్లో ఉన్నాయి. మత్తయి అనే ఒక కెమెరా, మార్కు అనే ఒక కెమెరా, లూకా అనే ఒక కెమెరా, యోహాను అనే ఈ 4 సువార్తికులు ఉమ్మడిగా ఏమి చెప్పారో దాన్ని పరిశీలించి అప్పుడు మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వగలుగుతాం. బైబిల్ మీద అవగాహన లేకపోతే ఏదో ఒక్కరు రాసిన దాన్ని బట్టి మనం నిర్ణయాన్ని ప్రకటించకూడదు. మీకు అర్థం అవడానికి ఒక వ్యక్తి కమలక్క ఏనుగును చూసింది. అక్క అక్క ఏనుగు ఎలా ఉంది అనంటే అప్పుడు కమలక్క చెప్తుంది, ఏనుగు చాలా పెద్ద తొండం ఉంది అని చెప్తుంది. ఆమె ఎటు నుంచి చూసింది? ముందు నుంచి చూసింది.
ఈలోగా ఇంకొక సిస్టర్ని సంజమ్మని అడిగామనుకోండి, సంజమ్మ ఏనుగు నీకు ఎలా కనబడిందంటే ఆ కాలు ధ్వజస్తంభాల్లాగా ఉన్నాయి, ఒక పొడవాటి తోక ఉంది అని చెప్పింది. ఈలోగా చిన్నీని అడిగాం, చిన్ని ఏనుగు ఎలా ఉందంటే చేటంత చెవులు ఉన్నాయి అని అంది. ఈలోగా రత్నమాలమ్మ గారిని అడిగాం, అమ్మ ఏనుగు ఎలా ఉందంటే దాని పొట్ట ఇంత అంత లేదు బాబు, అంత పెద్దది ఏంటో ఏనుగు అని అంది. మరి ఎవరిది కరెక్ట్? ఈ నాలుగురు చెప్పిన రిపోర్ట్లు తీసుకొని ఒక దగ్గర చేర్చినప్పుడు ఏనుగు తొండం పెద్దగా ఉంటుంది, కాళ్ళు ధ్వజస్తంభాల్లాగా ఉంటాయి, చెవులు చేటల్లాగా ఉంటాయి, భారీ దేహం కలిగి ఉంటది. ఇది కరెక్ట్. అలాగే యేసు ప్రభు చేసిన కార్యాలు, ఆయన పరిచర్యను మనం అబ్జర్వ్ చేయాలి అని అంటే ఈ 4 సువార్తల్లో ఏమి రాయబడిందో దాన్ని మనం ధ్యానించాలి. ఇక్కడ ఒక అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఎవరైనా అధికారి. ఇది లూకా సువార్త 8వ అధ్యాయములో రాయబడింది, మార్కు సువార్త 5వ అధ్యాయములో రాయబడింది, మత్తయి సువార్త 9వ అధ్యాయములో రాయబడింది. వీటన్నిటినీ పరిశీలించినప్పుడు ఆయన ఒక అధికారి. ఆయనకి ఒక్కగానొక్క కుమార్తె. ఆ కుమార్తెకు 12 సంవత్సరాల వయస్సు. ఆయన పేరేమో యాయీరు. యాయీరు అనే ఒక అధికారికి 12 సంవత్సరాల ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఆ యాయీరు సునగోగుకు అధికారి, యూదుల సమాజ మందిరానికి అధికారి. ఆయన కుమార్తె ఇక్కడ చచ్చిపోయింది అని అదే సగం నుంచే రాశారు. కానీ లూకా సువార్తలో ఆమెకు జబ్బు చేసింది, కాయిలా పడింది, చాలా సిద్ధమైంది. ఈలోగా తన దగ్గర అనేక మంది దాసులు ఉన్నప్పటికీ, తన ఇంట్లో అనేక మంది పనివారు ఉన్నప్పటికీ, తన కుమార్తె విషయమై ఆయన నేరుగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా బోధకుడా, నా కుమార్తె చావ సిద్ధమై ఉంది, నువ్వు వచ్చి నా కుమార్తెను బాగు చెయ్యు అని అడిగినాడు. చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినండి. ఈయన ఒక సునగోగుకు అధికారి. మరి యేసు ప్రభువుని ఎక్కువగా హింసించింది ఎవరు? శిలువ వేసింది ఎవరు? క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ధ్వజమెత్తింది ఎవరు? వాళ్ళు కేవలము పాత నిబంధననే నమ్ముతారు కానీ కొత్త నిబంధనను నమ్మరు. యూదులు అధికారి. ఇప్పుడు ఆయన యేసు ప్రభు దగ్గరికి వస్తే తోటి మత నాయకుల నుండి చాలా వ్యతిరేకత వస్తుంది. ఎంత వ్యతిరేకత అయినా రానియండి, ఆయన దగ్గర ఎంతమంది పనివారైనా ఉండనియండి, తన కుమార్తె మీద ఆయనకున్న ప్రేమను బట్టి ఆయన యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు దగ్గరికి ఎట్లా వచ్చాడు? యేసు ప్రభుని ఎలా కలుసుకున్నాడు? యేసు ప్రభుతో ఏ రీతిగా మాట్లాడాడు అనే మాటలు లూకా సువార్త 8వ అధ్యాయము 41వ వచనంలో యాయీరు అనే అధికారి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన పాదముల మీద పడి అని రాయబడింది. ఒక అధికారి తన కుమార్తెను బాగు చేయమని యేసు ప్రభు పాదాల మీద పడి, రెండోది ఆయనకు మ్రొక్కి ఏం చేశాడు అంటే సాష్టాంగపడి యేసు ప్రభుకి నమస్కారము చేశాడు. మూడోది 42వ వచనంలో ఆయనను బ్రతిమిలాడి, అయ్యా నా కుమార్తె చావ సిద్ధమైంది, నువ్వు రావాలి అని యేసు ప్రభుని
మార్క్స్ వార్త 5వ అధ్యాయం 23వ వచనంలో రాయబడింది, మిగుల బ్రతిమలాడి. అంటే యేసు ప్రభు వచ్చేంత వరకు ఆయన పాదాలని వదలట్లేదు, ఆయన పాదాల మీద సాగిలపడ్డాడు. అమ్మా చాలా జాగ్రత్తగా వింటున్నారు కదా. ఆయనను బ్రతిమలాడుతున్నాడు, ఆయనను మిగుల బ్రతిమలాడుతున్నాడు. అయ్యా యేసు ప్రభా, రబ్బీ, నాకొక్కగానొక్క కుమార్తె అయ్యా, ఆ కుమార్తె చాలా సిద్ధమైందయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు బాగు చేయవా, నువ్వు వచ్చి బాగు చేయవా అని యేసు ప్రభుని ఆ వ్యక్తి అడిగాడు. కరుణా సంపన్నుడైన ప్రభు ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన అడిగాడో యేసు ప్రభు బయలుదేరాడు. హల్లెలూయా. యేసు ప్రభుని మనం ఎప్పుడైతే విశ్వాసంతో ఆయన దగ్గరికి వస్తామో ఆయన మన వెంట కదిలే దేవుడు, మన దగ్గరకు వచ్చే దేవుడు. ఇప్పుడు యేసు ప్రభు యాయీరు అధికారి కలిసి ఎక్కడికి వస్తున్నారు? యాయీరు ఇంటికి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు? యాయీరు కుమార్తెను బాగు చేయటానికి. ఈలోగా యాయీరు ఇంటి దగ్గర నుంచి దాసులు ఒక వర్తమానాన్ని తీసుకొని వచ్చారు. అయ్యా, బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె చచ్చిపోయింది. గుండెలు పగిలిపోయే పరిస్థితి, హృదయం తల్లడిల్లిపోయే పరిస్థితి. తన డబ్బు కుమార్తె ప్రాణాన్ని కాపాడగలిగిందా? తన అధికారం కుమార్తె ప్రాణాన్ని కాపాడగలిగిందా? తన స్థాయి కుమార్తె ప్రాణాన్ని కాపాడగలిగిందా? తనకున్న ఆ బంధు బలగం తన కుమార్తె ప్రాణాన్ని కాపాడగలిగిందా? అయ్యా, వాళ్ళకు నీ శ్రమ పెట్టవద్దు, నీ కుమార్తె ఏమైంది? చనిపోయింది. టెరిబుల్ న్యూస్. అయితే ఈయన మాట్లాడుతున్నాడు 9వ అధ్యాయం 18వ వచనము, ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మొక్కి, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకున్న. నేను నిరాశ మధ్యలో యేసు ప్రభు నమ్ముతున్నాడమ్మా. ఆశలు ఆవిరైపోయిన వేళలో ఆయన యేసు ప్రభు నమ్ముతున్నాడమ్మా. గుండె పగిలిన సమయంలో ఆయన యేసు ప్రభు నమ్ముతున్నాడమ్మా. తన కుమార్తె చనిపోయింది అన్న వార్త విన్న తర్వాత కూడా ఆయనను నీవు వచ్చి నా కుమార్తె మీద చెయ్యి ఉంచితే ఆమె బ్రతుకుతుంది అని యాయీరు చెబుతూ ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఒక్కదే కుమార్తె, నీవు వచ్చి నిరాశ మధ్యలో విశ్వాసం, నిస్పృహ మధ్యలో విశ్వాసం, పగిలిపోయిన కుటుంబంలో ఒక విశ్వాస వీరుడు యాయీరు. ప్రభు అతన్ని వెంట వెళ్ళాడు. అమ్మా, నీ పరిస్థితి ఎంత చితికిపోయినా, నీ బ్రతుకు ఎంత తల్లడిల్లిపోయినా, ఆశలు రెక్కలు కట్టుకుని ఎగిరిపోయినా, జీవితంలో నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితులు ఎదురైనా, విశ్వాసంతో ప్రభు దగ్గరికి వస్తే, విశ్వాసంతో ఆయన పాదాలు పట్టుకుంటే, విశ్వాసంతో ఆయన పాదములు ఎదుట సాగిలు పెడితే, విశ్వాసంతో ఆయన ప్రతిమలాడుకుంటే, చచ్చిపోయినా గాని నీవు వచ్చి నా కుమార్తెను తాకితే, నీ స్పర్శలో ఉన్న, నీ తాకిడిలో ఉన్న ఆ శక్తి ద్వారా నా కుమార్తె బ్రతుకుతుంది అన్న విశ్వాసం యేసు ప్రభుని అతని వెంట తీసుకెళ్ళింది. ఇప్పుడు యేసు ప్రభు, రెండోది యాయీరు, మూడోది యాయీరు యొక్క పనివారు బయలుదేరారు. ఎక్కడికి? చనిపోయిన 12 ఏళ్ల తన కుమార్తె కొరకై. ప్రియమైన వారులారా, బయలుదేరారు. బయలుదేరిన వెంటనే మార్గ మధ్యలో ఇంకొక అమ్మగారు కనపడ్డారు. ఈమె వయసు 12 కాదు, ఈమె రోగము వయసు 12 సంవత్సరాలు. యాయీరు కుమార్తె వయసు ఏమో 12 ఏళ్ళు, ఈమె 12 సంవత్సరాల నుంచి
రక్తస్రావము కలిగిన స్త్రీ. ఎట్లా ఉంటుందండి? రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు. ఆ ఇల్లు ఎలా ఉంటది? ఆ పరిస్థితి ఎలా ఉంటది? ఆ భర్త ఎలా ఉంటాడు? అత్తమామలు ఎలా ఉంటారు? ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటది? ఆ ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయి? ప్రియమైన వాళ్ళారా, 12 సంవత్సరాల నుంచి ఆమె రక్తధార. ఎంతో మంది ఎన్నో చెప్పారు, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది. తనకు కలిగి ఉన్నదంతా కూడా మందులు పాలు చేసుకుంది, హాస్పిటల్ పాలు చేసుకుంది, అంత ఖర్చు అయిపోయింది. బైబిల్లో రాయబడింది, మరింత సంకటపడింది. జబ్బు తగ్గలేదు, డబ్బులు అయిపోయినాయి, ఆస్తులు కరిగిపోయినాయి, అంతస్తులు కరిగిపోయినాయి. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో తిప్పులు పడి ఆ మరింత సంకటపడి ఏమాత్రము నిలబడలేక నడవలేక, ప్రియమైన వాళ్ళారా, ఎంతో అవమానంతో, ఎంతో సిగ్గుతో, ఎంతో నిరాశతో, ఎంతో నిస్పృహతో, ఆమె జీవితంలో ప్రోత్సాహకరంగా కనిపించే ఒక్క పరిస్థితి కూడా ఆమె జీవితంలో లేదు. కనబడిన ప్రతి హాస్పిటల్కి వెళ్ళింది, ప్రతి వైద్యుని దగ్గరికి వెళ్ళింది, ఆస్తంతా ఖర్చు పెట్టేసింది. జీవితంలో ఆశలన్నీ అడుగంటిపోయినాయి. ప్రియమైన వాళ్ళారా, ఇక ఈ జబ్బు తగ్గడం అసాధ్యం, నేను బాగుపడడం అసాధ్యం, నా కుటుంబంలో మరలా సంతోషం రావడం అసాధ్యం, నేను మరలా ఆ బతికి బట్టకట్టడం అసాధ్యం. ఆశలు అడుగంటిన వేళలో ఆమెకున్న ఒకే ఒక ఆశ, ఆ త్రోవలో యేసు ప్రభు రానై ఉన్నాడని, ఆ త్రోవలో యేసు ప్రభు వస్తూ ఉన్నాడని, ఆయన కనికర సంపన్నుడని, ఆయన దగ్గరికి వచ్చే వారిని ఆయన బాగు చేసేవాడని, ఆయన ఎవరిని దోషవేసేవాడు కాదని ఆమె యేసును గూర్చి విన్నది. ఇప్పుడు యేసు ప్రభువును యాయీరు అనే అధికారి, యాయీరు ఇంటిలో ఉన్న పనివారు అందరూ కలిసి యాయీరు ఇంటికి బయలుదేరుతుంటే ఆ మార్గ మధ్యంలో ఈ 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన నిరాశలో, నిస్పృహలో, ఒంటరితనంలో కృంగిన సమయంలో ఆధారము లేని ఈ అభాగ్యురాలు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె మనస్సులో అనుకుంది, నేను ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టిన నేను బాగుపడతాను అనుకుంది. ఆయన వస్త్రపు చెంగును మాత్రము ముట్టినా నేను బాగుపడతాను అని ఆమె అనుకుంది. అమంగ్ లాట్ ఆఫ్ డిస్పైల్స్ అండ్ డిస్కరేజ్మెంట్, ఎన్నో నిరుత్సాహాల మధ్యలో, నిస్పృహల మధ్యలో, అంత అయిపోయిన వేళలో యేసు ప్రభు ఒక ఆశాదీపంలో ఆమె కనబడ్డాడు. ఆయన నన్ను త్రోసివేయడు, లోకం నన్ను త్రోసివేసిన, భర్త నన్ను త్రోసివేసిన, అత్తమామలు నన్ను త్రోసివేసిన, నా కన్న తల్లిదండ్రులను చెడగొట్టావు కదే, నీ మూలంగా ఆస్తులన్నీ కోల్పోయాయని నన్ను త్రోసివేసిన, ఈ సమాజం నన్ను కడగా ఉంచిన, ఆమె జీవితంలో ఒక ఆశ ఏంటంటే, ఈ ప్రభువు నన్ను త్రోసివేయడు, ఈ ప్రభువు నన్ను త్రోసివేయడు. భయంతో వచ్చింది, వణుకుతో వచ్చింది. వెనక నుంచి బహుజన సమూహాలు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. బైబిల్లో రాయబడింది, వెంటనే ఆమె రక్తధార. అప్పుడు ప్రభు అన్నాడు, చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ యేసు ప్రభు పాదాల దగ్గర ఉన్న 2 వ్యక్తులు ఉన్నారు. ఒక ఆయన ఎవరు? అధికారి. ఒక ఆమె ఎవరు? ఒక సామాన్యమైన స్త్రీ. ఆయన పేరేంటి? యాయీరు. ఈమె పేరు రాయబడలేదు, కానీ ఏ ఆధారము లేని ఆమె. ఆయనేమో తన కుమార్తెకు కొరకొచ్చాడు, ఈమెమో తన ఆరోగ్యం కొరకు ప్రభు దగ్గరికి వచ్చింది. మనుషులు అపవిత్రురాలని త్రోసివేశారు ఆమెని.
ఇప్పుడు ప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావం బయటికి వెళ్ళింది, నా పవర్ వెళ్ళిపోయింది. ఎవరు నన్ను తాకారు, ఎవరు నన్ను ముట్టారు? యేసు ప్రభుకు తెలియదా? ఆయనకి అన్నీ తెలుసు, ఆయనకంతా తెలుసు, హృదయ రహస్యాలు తెలుసు. ఆ జన సమూహములో నుండి యేసు ప్రభువారి నుండి ఆ ప్రభావాన్ని పొందుకున్నది ఎవరో ఆయనకు తెలుసు. ఇప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు ఎవరో నన్ను ముట్టారు, ప్రభావం నాలో నుండి వెళ్ళింది, చెప్పండి అని అంటే శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంత మంది వచ్చి నీ మీద పడుతున్నారు, ఎవరు ముట్టారంటే ఏం చెప్తాం? కష్టాలు ఉన్నోళ్ళు, బాధల్లో ఉన్నోళ్ళు, జబ్బులతో ఉన్నోళ్ళు, అనారోగ్యంతో ఉన్నవారు, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి జనాలు వస్తున్నారు, ఎవరు ముట్టారు, ఎవరు చెప్తారు అని అంటే ఆ స్త్రీ వెనుక నుండి వణుకుతూ భయపడుతూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆమె సంగతంతా ఆయనతో పంచుకో. ఆ సంగతులు అని చెప్పుంటది, అయ్యా నాకున్న రోగాన్ని బట్టి నా భర్త నన్ను ప్రేమించలేదయ్యా, నాకున్న రోగాన్ని బట్టి నా అత్తమామలు నన్ను ప్రేమించలేదయ్యా, ఈ ప్రపంచం నన్ను అభ్యంతరాలుగా చూసిందయ్యా, ఎన్నో తిప్పలు పడ్డాను, ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాను, నాకు కలిగి ఉన్నదంతా వ్యయం చేసుకున్నాను, మరెంతో సంకట పడ్డాను, నీవు మాత్రమే నన్ను చేరదీసేవాడు అని, నా మీద జాలి కలిగిన వాడు అని, నన్ను ప్రేమించగలవని, పాపుల ఎడల జాలి పడేవాడు అని, కరుణ సంపన్నుడు అని, నా జీవితంలో నేను ఎదుర్కొన్న సమస్యకు ఏకైక పరిష్కారం నీవే అని నేను నమ్మి నీ చెంతకొచ్చానయ్యా. ఆ సంగతి అంతా యేసు ప్రభువారితో చెప్పుకుంటే అప్పుడు ప్రభు అన్నాడు, కుమారి లోకమామెను అభితురాలు అంటుంది, లోకమామెను రోగిష్ఠురాలు అంటుంది, లోకమామెను సమాజానికి కడగా ఉంచింది, లోకమామెను ఇంటికి బయట వరండాలో పడకుండా పెట్టింది. యేసు ప్రభు ఏమంటున్నాడు, కుమారి ఈ లోకంలో తృణీకరించబడిన వారిని, వెలివేయబడిన వారిని, అభ్యంతరంగా ఎంచబడిన వారిని, హీనంగా చూడబడే వారిని ప్రేమించే ప్రభు యేసు ప్రభు. అర్థమవుతుందా? నేను ఎవరికి అక్కర్లేదు, నేను ఎవరి కోసం బ్రతకాలి, నేను దేని కోసం బ్రతకాలి, నేను ఎవరికి అక్కర్లేదు. ఈ ప్రపంచంలో అనేక మంది ఇలాంటి ఒంటరితనానికి, ఆత్మ న్యూనతా భావానికి లోనై చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, ఎవరికి అక్కర్లేకపోయినా నాకు నీవు కావాలి. లోకమంతా నిన్ను వెలివేసిందా, కానీ నేను నిన్ను వెలివేయను. లోకం నిన్ను శిక్షించిందా, నేను నిన్ను శిక్షించను. లోకం నిన్ను ద్రోహి అంటుందా, నేను నిన్ను ద్రోహి అన్నను. లోకం నిన్ను చంపడానికి రాళ్ళు పట్టుకుంటుందా, నా చేతుల్లో రాళ్ళు లేవు. యేసు ప్రభు నీకు గౌరవం ఇచ్చేవాడు, నిన్ను ప్రేమించేవాడు, నిన్ను హత్తుకునేవాడు, నీ బాధలో నిన్ను పరామర్శించేవాడు, నీ మీద జారిపడేవాడు. ఈ లోకమంతా ఆమెను అభ్యంతరాలంటుంటే కుమారి అని చక్కగా పిలిచి ఆమెకు గౌరవం ఇచ్చే ప్రభు. ఇప్పుడు యాయీరు యొక్క పనివారు యేసు ప్రభు యాయీరు ఇంటికి వెళుతూ ఉంటే ఇప్పుడు ఈ కుమార్తె దగ్గర ఆయన ఫోర్స్ చేస్తా ఉన్నాడు, ఎవరు నన్ను ముట్టారు చెప్పండి, సాక్ష్యం చెప్పండి అని ఫోర్స్ చేస్తుంటే యాయీరుకి ఎలా ఉంటుంది? కుమార్తె చచ్చిపోయి పరిస్థితులు ఎలా ఉన్నాయో, ఇంటి దగ్గర పరిస్థితులు ఎలా ఉన్నాయో, భార్య ఏమైపోయిందో, లేకపోతే కుటుంబం ఎలా ఉందో, అప్పటికే జనాలందరూ యాయీరు ఇంటికి చేరిపోయినారు. యాయీరు ఇల్లంతా శోక సముద్రంలో మునిగిపోయింది. వాళ్ళందరూ ప్రలాపిస్తా ఉన్నారు. ఆశలు అడియాసలు అయిపోయినాయి, గుండె చెరువైపోయింది, కుటుంబం అంతా కన్నీటి సముద్రంలో మునిగిపోయింది. తోటి యూదులందరూ కూడా ఇంటి చుట్టూ చేరిపోయినారు. ఈలోగా సమాధి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పిల్లల గ్రోవులు వాయించేవారు, వాయిద్యాలు వాయించేవారు, వాళ్ళ పెట్టి ఏడ్చేవాళ్ళు, అందరూ కూడా ఇంటి చుట్టూ చేరిపోయినారు. యేసు ప్రభు మరి అలాంటి సిచ్యువేషన్ ఉన్న వ్యక్తి దగ్గరికి వెళుతున్నప్పుడు ఈమె దగ్గర ఎందుకు అంత ఆలస్యం చేస్తున్నాడు ప్రభు అనంటే, మనం అనుకుంటాం
ఈ విల్ నెవర్ లేట్. యేసు ప్రభు ఎప్పుడు నీ కష్టంలో ఆలస్యంగా రాడు. మరి ఎందుకు ఆలస్యమైనాడు అనంటే యాయీరు యొక్క విశ్వాసాన్ని కట్టడానికి, యాయీరు విశ్వాసాన్ని పునర్నిర్మించడానికి. ఎప్పుడైతే ఈ దృశ్యాన్ని యాయీరు చూశాడో ఆయన్ని మరింత ధైర్యపరచడానికి ఇప్పుడు యేసు ప్రభు వచ్చేసాడు. యేసు ప్రభు వచ్చేసాడు. వచ్చేసినప్పుడు ప్రభు అన్నాడు, స్థలం ఇవ్వండి అని అన్నాడు. స్థలం ఇవ్వండి అని అన్నాడు. అంటే అప్పటికే ఇంట్లో చాలా జనాలు చేరిపోయారు. ఒక పక్క ప్రజలు ఏడుస్తున్నారు, ఇంకొక పక్క ప్రజలు ప్రలాపిస్తూ ఉన్నారు, ఇంకొక పక్క గోల చేస్తూ ఉన్నారు, పిల్లల గురువులు వాయిస్తూ ఉన్నారు. వెరీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఆ కుమార్తెను సమాధిలో మంటికి మన్ను చేయటం. అసలు అడుగంటే బ్రోకెన్ ఫ్యామిలీ, కుటుంబం ఏమైపోయింది, ఆశలు ఏమైపోయినాయి, తండ్రి గుండె ఏమైపోయి ఉంటది, తల్లి హృదయం ఏమైపోయి ఉంటది. అయిన వారందరూ ఏడుస్తున్నారు గుండెలు బాదుకొని. జీవాధిపతి యేసు ప్రభు అడుగుతున్నాడు, నాకు స్థలం ఇవ్వండి. ఏడ్చేవారు ఉన్నారు, ప్రలాపించేవారు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, పిల్లల ద్రవులు ఊదేవారు ఉన్నారు, గోల చేసేవారు ఉన్నారు. వాళ్ళ మధ్యలో యేసు ప్రభు అడిగారు, నాకు స్థలం ఇవ్వండి. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, నీ జీవితంలో స్థలం ఇస్తావా? నీ హృదయంలో స్థలం ఇస్తావా? నీ ఇంటిలో స్థలం ఇస్తావా? యేసు ప్రభుకి ఆయన ఎవరి జీవితంలోని కూడా ఆయన బలవంతంగా రాడమ్మా. ఇది మతం కాదు బలవంతం చేయటానికి. యేసు ప్రభు ఈ బైబిల్ చరిత్రలో 66 పుస్తకాలు కలిగిన ఈ బైబిల్ చరిత్రలో ఆయన ఏ ఒక్కరిని కూడా ఆయన బలవంతం చేయలేదు. ఆయన నీ హృదయపు తలుపును తడతాడు. కుమార్తె, నీ హృదయంలో ఉన్నది స్థలం ఇస్తావా? కుమారుడా, నీ ఇంటిలో ఉన్నది స్థలం ఇస్తావా? సహోదరుడా, నీ కుటుంబంలో ఉన్నది స్థలం ఇస్తావా? ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, నాకు స్థలం ఇస్తారా? తలుపు తెరుస్తారా? యేసు ప్రభు ఈ రోజు కూడా నీ ఇంటిలో అద్భుతం చేయటానికి, నీ వ్యక్తిగత జీవితంలో అద్భుతం చేయటానికి, నీ కుటుంబ జీవితంలో అద్భుతం చేయటానికి, మన సంఘములో అద్భుతం చేయడానికి ఆయన ఈ రాత్రి అడుగుతున్నాడు, స్థలం ఇస్తావా? సృష్టికర్త అయిన ప్రభు అడుగుతున్నాడు, జీవాధిపతి అయిన ప్రభు అడుగుతున్నాడు, సర్వశక్తి కలిగిన ప్రభు అడుగుతున్నాడు. ఈరోజు నీ కుటుంబం పగిలిపోయిందా? ఆశలు అడుగంటిపోయాయా? నిరీక్షణ లేని పరిస్థితులు ఉన్నాయా? తీరని వేదనలు, మరణ పాశములు నిన్ను కమ్ముకొని ఉన్నాయా? ఇదిగో యేసు ఆయన అడుగుతున్నాడు, స్థలమియ్యుడి, స్థలం ఇవ్వండి. వారు స్థలం ఇచ్చారు. ప్రభు అన్నాడు, తల్లి తాకుమి అని అన్నాడు. ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదు అన్నారు. ఏడ్చిన వాళ్ళందరూ, ప్రలాపించిన వాళ్ళందరూ, గోల పెట్టిన వాళ్ళందరూ, వాయిద్యాలు వాయించే వారందరూ అంత వరకు ఉన్న ఏడుపంతా ఆపేసి ఆయనను అపహాస్యం చేయడానికి నోళ్ళు తెరిచారు. ఈయన వచ్చాడండి, ఏమంటున్నాడు? ఆమె నిద్రపోతుంది, చనిపోలేదు అని అన్నాడు. చిన్నదానా లెమ్మనగానే ఆ చిన్నది లేచి, గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాడు. ఆ చిన్నది లేచి మార్కు సువార్త 14:34-36 వచనాలు. మతం మృతదేహాన్ని తాకదు, కానీ చనిపోయిన యాయీరు కుమార్తెను తాకి యేసు ప్రభువు లేపాడు. ఆ దినాల్లో యేసు ప్రభు దగ్గరికి అనేక మంది అనారోగ్యాలతో, బాధలతో, శ్రమలతో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నవారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? మత్తయి సువార్త 14:34 చదవండి. మత్తయి సువార్త 14:34. వారందరికి వెళ్ళి
గెన్నేసరెతు దేశమునకు వచ్చిరి. అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికి వర్తమానం పంపి రోగులనందరినీ ఆయన యొద్దకు తెప్పించి, అయ్యా ప్రభువా, వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము పట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ప్రభువా, నీ వస్త్రపు చెంగు, ఇదిగో ఈమె గుడ్డిది, ఈమె అప్పులతో ఉంది, ఈమె శ్రమలతో ఉంది, ఈమె రక్తస్రావంతో ఉంది, ఈమె గుండె జబ్బుతో ఉంది, ఈ పలానా అనారోగ్యంతో ఉంది, ఈయన పలానా మంచం పెట్టాడు, ఆయనకేమో పక్షవాయువు. యేసయ్యా, వచ్చిన వారందరికీ నీ వస్త్రపు చెంగును ముట్టే అవకాశం ఇవ్వవా అని ఆయన్ని వేడుకున్నారు. అప్పుడు ప్రభు అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు చదవండి, ఆయనను వేడుకొనిది ముట్టిన వారందరూ స్వస్థత పొందిరి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని ముట్టిన వారందరూ, ఎవరైతే విశ్వాసముతో ఆయన వస్త్రపు చెంగును ముట్టినారో, ముట్టిన వారందరూ ఏమయ్యారు? స్వస్థత పొందారు. ఫ్రెండ్స్, యేసు ప్రభు శక్తి తక్కువ కాదు. ఆయన ఏమైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. మొట్టమొదటిగా యాయీరు యొక్క కుటుంబం ఏ బ్రోకెన్ హోమ్, విచ్ఛిన్నమైపోయిన పగిలిపోయిన కుటుంబం. యేసు ప్రభు కట్టలేదా? ఈ అమ్మాయి జీవితం 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం, బ్రోకెన్ హోమ్, ఏ బ్రోకెన్ హోమ్, ఆశలన్నీ శిథిలమైపోయి. యేసు ప్రభు కట్టలేదా? ఏ బ్రోకెన్ బాడీస్, అనేక మంది శరీర అనారోగ్యాలతో బాధపడుతున్న వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చారు. వేరే నెక్స్ట్ పాసేజ్ లో గుడివాడు వచ్చాడు, మగవాడు వచ్చాడు, ప్రభు వారిని బాగు చేశాడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులైనా ఈయన సమస్తమును బాగుగా చేయించున్నాడు. ఈరోజు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. నువ్వే పరిస్థితిలో ఉన్నా ఆయన శక్తి తక్కువ కాలేదు, ఆయన సామర్థ్యం తక్కువ కాలేదు. ఈరోజు విశ్వాసంతో నువ్వెవరైనా సరే, నీ పరిస్థితి ఏదైనా సరే, నీ అనారోగ్యం ఏదైనా సరే, ప్రభు దగ్గరికి రా. యాయీరు అధికారి సాష్టాంగ పడ్డాడు ప్రభు పాదాల దగ్గర. యాయీరు అధికారి ఆయన పాదముల మీద పడ్డాడు. యాయీరు అధికారి ఆయన బ్రతిమలాడుకున్నాడు. దేవుడు అందరి విశ్వాసాన్ని గణపరిచే ప్రభు. ఈరోజు నీ విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. ఒక్కసారి ప్రభువుకు నీ హృదయం అప్పగించు. ప్రభువా, నేను ఈ పేదరికంలో ఉన్నానయ్యా. ప్రభువా, నేను ఈ అనారోగ్యంతో ఉన్నానయ్యా. ప్రభువా, నేను ఈ మానసిక సంక్షోభంలో ఉన్నానయ్యా. ప్రభువా, నా కుటుంబంలో దుఃఖము, బాధ, నరక వేదన, పరిస్థితులు మార్చండి అయ్యా. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము త్రోసి వేసే దేవుడు కాదు. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అని ప్రభు అన్నాడు. ఈరోజు ప్రభు దగ్గరికి రండి. He wants to meet your needs. ఆయన అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. He is concerning about your needs. ఆయన నీ అవసరాల విషయంలో పట్టించుకుంటున్నాడు. ప్రభుతో చెప్తావా? ఆమె తన సంగతి అంతా యేసు ప్రభువుకు చెప్పింది. యాయీరు అధికారి తన సమస్యను యేసు ప్రభువుకు చెప్పాడు. వచ్చిన వాళ్ళందరూ వారి యొక్క పరిస్థితులను యేసు ప్రభువారికి పంచుకున్నారు. ఈరోజు విశ్వాసంతో యేసు ప్రభు దగ్గరికి రా. యేసు ప్రభు దగ్గరికి రా. వెతబడిన మాటలు మన జీవితాల్లో ఫలించేటట్లు సంఘము ప్రార్థన చేస్తాను.